హలో ఎవ్రీవన్, నవరాత్రులు స్టార్ట్ అయిపోయిందండి. 6th డే అయిపోవచ్చింది, 7th డే స్టార్ట్ అవుద్ది. ఏం చేయాలి మనం? ప్రసాదంలో శనగలు ఇంకా పూరి చేసుకోవాలి, హల్వా చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా అమ్మవారికి పచ్చి శనగలు కూడా నానబెట్టి పెట్టాలి. తమలపాకులు ఆకు ఒక్క పెట్టాలి. నెక్స్ట్ ఒక పసుపు కొమ్మ పెట్టాలి. అమ్మవారికి పసుపు దండ కూడా పెట్టండి. 55 పసుపు దండ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనండి, పసుపు దండ పెట్టుకోండి. ఇంకా లవంగాయ దండ పెట్టుకోవచ్చు. 108 లవంగాయలతో ఒక దండ చేసి అమ్మవారి మెడలో వేయండి. నెక్స్ట్ మీరు ఒక పసుపు ముద్దతో ఒక లడ్డులాగా చేసి అమ్మవారి ముందు పెట్టి బొట్టు పెట్టండి. ఆమెకి అమ్మవారి స్వరూపం. ఈ చైత్ర నవరాత్రి మహా స్ట్రాంగ్. ఏది మీకు కావాలనేది దొరుకుతుంది. అమ్మవారి బ్లెస్సింగ్స్ కావాలి, అమ్మవారు అన్నీ చూసుకుంటుంది. ఓకేనండి, అందరూ చేసుకోవాలి. 4 నవరాత్రులు వస్తుంది కాబట్టి ఇది బాగా స్పెషల్ నవరాత్రి చేయండి. ఓకే, సుప్రీం గాడ్ బ్లెస్ యు.